గురజాల మండలం తేలుకుట్ల గ్రామంలో భారతదేశంలోనే ప్రాముఖ్య వ్యవసాయ ఉత్పత్తుల తయారీ సంస్థ అయిన ఏరిస్ అగ్రో లిమిటెడ్ 57వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి దేవాలయంలో రైతులకు పొలంలో అధిక దిగుబడులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏరిస్ అగ్రో లిమిటెడ్ ఆఫీసర్ రాజేష్ మాట్లాడుతూ వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే విధంగా రైతులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమరయ్య, శ్రీనివాసరావు, టి రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో మన ప్రొడక్ట్ల గురించి ఏవి ఎలా పనిచేస్తే మీ అందరికీ తెలిసినా సరే, కానీ కొత్త ప్రొడక్ట్లు కూడా చాలా వస్తున్నాయి కాబట్టి ఏదైతే పురుగు మందులు ఉన్నాయో లేదంటే రూపాయల విలువ కలిగిన బ్యాటరీ స్ప్రేయర్ ని మనం అందించడం జరుగుతుందండి. మెయిన్ ఏరిస్ కంపెనీ గురించి ఇంకా మనం చెప్పదలుచుకుంటే ఏంటంటే, మన అందరం ఈ రోజున పెట్టుబడులు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఆ పెరిగే పెట్టుబడులు మనం తగ్గించుకునే వీలు మన చేతిలో లేదు. పురుగు మందులు కానీ, ఎరువులు కానీ, వాటి పెరిగే ధరలు మనం తగ్గించే శక్తి మనకి లేదు. కానీ మనం తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభాలు ఎలా పొందొచ్చు అంటే ఏరిస్ కంపెనీ మందులు వాడుకొని ఎక్కువ 1975 నుంచి ఉంది చిరాగిన్ జీప్. అసలు ఈ చిరాగిన్ జీప్ ఎందుకు తీసుకొచ్చారంటే, సహజంగా మార్కెట్ లో నాచి రకం జీప్ ముడికింపు ఎవరైనా వాడుతున్నారు సార్. పాత రోజుల్లో ముడికి ఉండదు. అందుకే వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు చెప్పినట్టు పెట్టి వాళ్ళకి 56 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 57వ సంవత్సరానికి అడుగు పెట్టింది. 1969లో కంపెనీ స్థాపించడం జరిగింది. ఆ రోజున మనం అందరూ ఒకే ఒక ప్రొడక్ట్, చిలామిన్ కానీ, ఎట్రోమిన్ కానీ ఒకే ఒక ప్రొడక్ట్ తో కంపెనీ స్టార్ట్ అయింది. ఈ రోజు కంపెనీ 140+ ప్రొడక్ట్లు కంపెనీ తయారు చేసి వేరే దేశాల నుంచి వేరే కంపెనీలు ఏంటంటే వేరే దేశాల నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటారు. కానీ మన ఏరిస్ కంపెనీ ఏంటంటే ఇండియాలో తయారు చేసి వేరే దేశాలకు కూడా మనం ఎగుమతి చేస్తున్నాం. వేరే దేశాల్లో కూడా మీరు వాడే ప్రొడక్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వేరే దేశాల్లో, న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, శ్రీనివాసరావు గారిని ఈ మీటింగ్ పరిగణించాల్సిందిగా కోరుతున్నాం. సౌదీ అప్పుడు బ్యాటరీ స్ప్రేయర్